హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఎక్కడ చూసినా ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్. సో అదే జరుగుతుంది. సో ఇంతమందికి కేసులు అయ్యాయి. సో అదే ట్రెండింగ్గా మారిందనమాట. సో ఈసారి ట్రెండింగ్గా మారలేదు అనుకుంటున్నా, ఈసారి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మన ఐపీఎస్ సజ్జన్ సార్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఒక అవేర్నెస్గా ముందుకొచ్చారు. సో ఆయన వంతులో భాగంగా నేను కూడా యాజ్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఒక మంచి అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మీ విలువైన సమయం మన ఛానల్తో కేటాయిస్తారు కాబట్టి ఒక విలువైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మీకు బెట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కూడా ఆడతారు కాబట్టి సో నేను చాలా వరకు చెప్పి చూశాను. కొంతమంది మారారు, కొంతమంది మారని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతోనైతే షేర్ చేసుకుంటాను. సో మీకు తెలిసిందే బెట్టింగ్ యాప్స్కి ఎలా రప్పిస్తారో. ఫస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, ఆయన ప్రమోట్ చేస్తాడు. సో ఫస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పాలంటే, సో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక గోల్ ఉండదు, ఏం ఉండదు. యూట్యూబ్లో ఎందుకు వస్తారు? కేవలం డబ్బు కోసమే వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు ఈ మధ్య లాక్డౌన్ తర్వాత. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, 3 సంవత్సరాలు అవుతుంది. నేనైతే చాలా ప్యాషనేట్గా యూట్యూబ్లోకి వచ్చాను. ఇలా పైసలు వస్తాయని కాదు, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు మన ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు. కేవలం మన పర్సనల్ మనీతోని యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాం. సో టోటల్గా నాకు 3 ఛానల్స్ ఉన్నాయి. సో నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోని 3 సంవత్సరాల నుంచి ఇలానే కొనసాగుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఒక హేమ్ ఉంది, గోల్ ఉంది. సో మళ్ళీ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇలాంటి చెడు మార్గంలో వెళ్ళొద్దు అనే నా ధర్మం నాకు చెప్పింది. నిన్ను నమ్మి ఎవరైనా వస్తే వాళ్ళని మోసం చేయొద్దని మా పేరెంట్స్ మాకు టీచ్ చేసిర్రు అది. సో అంటే చాలా వరకు ఇప్పుడు ఫేక్ ప్రమోట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రమోట్ చేశారు కదా, ఏం జరిగిందో తెలిసిందే కదా. సో ఇసొంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎట్లుంటారంటే, కేవలం వాళ్ళకి ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత ఫేమ్ వచ్చింది, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళని చూసి ఇంకొంతమంది రావాలని వీళ్ళకు ఉంటుంది. ఈ సబ్స్క్రైబర్స్ని చూసి వాడు ఇంకెక్కువ పైసలు ఇస్తాడు. ఈ పైసల్ని వాళ్ళు వస్తువులు కొనుక్కొని మీకు ఒక మాయ క్రియేట్ చేస్తారు. ఆ మాయను చూసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకి ఇన్ని పైసలు వస్తాయని ఇంకొంతమంది ఫేక్ యూట్యూబర్స్ వస్తారు. సో ఇలా వచ్చి ఏం జరుగుతుందంటే, మాలాంటి జెన్యూన్ యూట్యూబర్స్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే సో మీరు వీళ్ళని చూస్తాకే మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తారు. మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీస్తే వాటిని చూడనప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే, అరే యూట్యూబ్లో అంటే ఫేమ్ రావాలన్నా, యూట్యూబ్లో వ్యూస్ రావాలన్నా ఇలాంటి అడ్డమైన వీడియోలు చేస్తేనే ఫేమ్ వస్తుందేమో అని మాకు ఒక డౌట్ క్రియేట్ చేస్తారనమాట. కానీ మోసం చేయొద్దని ఒక థాట్ మా మైండ్లో రన్ అవుతుంది కాబట్టి మేము మోసం చేయకుండా మంచి వీడియోలే తీయడానికి ప్రయత్నిస్తాం. నాలాగా చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని ఇప్పటికైనా మీరు ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, సో పర్సనల్గా మీరే చూస్తుండొచ్చు. సో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కేసులు పడుతున్నాయో. సో అది ప్రమోట్ చేస్తే తప్పని వాళ్ళకి తెలుసు, డౌన్లోడ్ చేసుకుంటే మన టైం వృధా అవుతుందని డౌన్లోడ్ చేసిన వాళ్ళకి కూడా తెలుసు అని అనుకుంటున్నా. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బంది కదా. సో వాళ్ళని మీరు మోసం చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆత్మధైర్యం తక్కువ ఉంటుంది, వాళ్ళు సూసైడ్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలామంది ప్రాణ నష్టం జరిగింది అంటే ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టార్టింగ్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ఫేక్ యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తారు. ఆ ఫేక్ యూట్యూబర్స్ని చూసి ఆ మాయగా, అంటే ఈ యూట్యూబర్ ఇంత మాయ అంటే ఇది కొన్నా అది కొన్నా అని చెప్పి ఒక మాయ క్రియేట్ చేస్తాడు, ఎల్యూజన్ క్రియేట్ చేస్తాడు. పర్సనల్గా మీరు వాళ్ళ దగ్గర పోతే అసలు వాళ్ళ దగ్గర ఏముండదు. సో ఫస్ట్లోనే ఏమంటారా సాయి, స్టార్టింగ్లోనే కదా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఆ వీడియో మందమే. ఎందుకంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు తెలిసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లుంటాడు, ఓన్లీ ఆ వీడియో మందమే అన్నీ క్రియేట్ చేస్తారు, ఇది ఉంది నా దగ్గర అది ఉంది అని. తర్వాత పర్సనల్గా వెళ్తే ఏముండే వాళ్ళ దగ్గర, ఏం లేకనే అటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు. సో మన కెమెరామెన్ సాయి ఉన్నామంట పక్కపంటి, సో వానికి కూడా తెలియాలి కదా. సో వీళ్ళది ఎట్లుంటుంది అంటారా సాయి, సో డబ్బు కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక ఏం ఆలోచించరు, ప్రమోట్ చేస్తున్న మంచి చెడ్డయా, జస్ట్ వాళ్ళకి డబ్బు రావాలి. అది ఎట్లా వచ్చినా సరే, మంచి మార్గంలో వచ్చినా సరే, చెడు మార్గంలో వచ్చినా సరే, వాళ్ళకి కావాల్సిన డబ్బు. సో వీళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతారు యూట్యూబర్స్ లెక్క. సో ఇట్లా
ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారా, వీళ్ళ మాయను చూసి అమాయకమైన ప్రజలు డౌన్లోడ్ చేసుకుంటారు. కొంతమంది తెలివివంతులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు, అది వేరే విషయం. సో తప్పని తెలిసి కూడా కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఈ డౌన్లోడ్ చేసుకున్నాక ఏం జరుగుతుంది అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఆడుతున్న వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళది నేను షేర్ చేసుకుంటున్నా. కొంతమందికి అని హెల్ప్ అవుతుంది అది. సో నేను పర్సనల్గా వాళ్ళని చూసిన కాబట్టి నాకు తెలుసు ఈ గేమ్ ఆడితే ఏం నష్టం జరుగుతుంది, ఎటువంటి తర్వాత ఏం ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. కాబట్టి నేను ఇలాంటి తెరువు పోను, ఇలాంటివి ప్రమోట్ చేయను. సో ఆల్రెడీ వీళ్ళు వేరేటోళ్ళని ప్రమోట్ అంటే వేరేటోళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని చూసి అరే వీళ్ళ లైఫ్ ఇంత మంచిగా ఉందని నాకే వచ్చి చెప్తారు, అరే ఇట్లా వేయరా నీకు పైసలు వస్తాయి, ఇట్లా వేయరా నాకే రిటర్న్ చెప్తుంటారు అనమాట. ఇట్లా వేస్తే ఇవి వస్తాయి, ఉత్తిగా ఏముంటావురా, ఇప్పుడు చూడు ఇట్లా నేను ఇంత సంపాదించినా నాకే చెప్తారు. సో వీళ్ళకి తెలియదు స్టార్టింగ్లో మనీ వస్తాయి, దాని తర్వాత ఈ ఎవరైతే స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి చూసినారో వాళ్ళు ఏం చేస్తారంటే, నార్మల్గా మా ఫ్రెండే ఉన్నాడు, ఫస్ట్ ఆడతాడు, వాడు జనరల్గా వచ్చాడు ఆడతాడు, వానికి ఫస్ట్ ఎవడైతే వాడతాడో మన గ్యాంగ్లో వానికి పైసలు వస్తాయి. వానికి పైసలు రాగానే ఇక మనకు కూడా ఒక ఆశ పుడుతుంది, అరే వీడు గేమ్ ఆడితేనే కూర్చొని గేమ్ ఆడుతుంటే పైసలు వస్తాయి, ఇంకా నేను కూడా ఆడతా అని చెప్పి సెకండ్ డోర్ డౌన్లోడ్ చేసుకుంటాడు. చిన్న ఆశ ఉంటాడు, మంచివాడు ఉంటాడు, వానికి చెప్తాడు అరే ఆడకూరు రా, అది ఆడితే మోసపోతారు రా అని చెప్తే వాడిని దూరం పెట్టేస్తారు. ఇక వీళ్ళిద్దరు కలుస్తారు, వీళ్ళిద్దరు కలిసి ఆ గేమ్ ఆడి ఆడి కొంచెం పైసలు సంపాదిస్తారు. ఇది చూసిన మూడోవాడు అరే మస్తు వస్తున్నాయని ఇక వాడిని చేర్చుకుంటారు. వాడు కొన్ని రోజులు ఆడతారు, వానికి కొన్ని వస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ పైసలు వచ్చిన పైసలన్నీ రాకుండా ఆగిపోతుంటాయి. ఆగిపోయిన తర్వాత అయిపోయినాక ఏం చేస్తారంటే వీళ్ళ టైం ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తారు ఇక యాప్లో, రికవర్ చేయాలని చెప్పి అదే టెన్షన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో వీళ్ళ విలువైన సమయం దొబ్బిందా, ఆ తర్వాత ఆ సమయం మొత్తం దీని మీద కేటాయిస్తారు కదా, కొంచెం ఎక్కువ వస్తాయి. అరే ఇంత సమయం నేను కేటాయిస్తున్నందుకు ఇంత వస్తున్నాయి, 24 hours ఆడితే ఇంకెట్లా వస్తాయని చెప్పి దాని మీద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మొత్తం స్మాష్ అయిపోతాడు. స్మాష్ అయిపోయాక ఆయన విలువైన సమయం పోతుంది, ఆయన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని పట్టించుకోడు, ఫ్యామిలీని పట్టించుకోడు, ఏం జరుగుతుందో మన లైఫ్లో వానికి తెలియదు. సో వాడు ఒక డిప్రెషన్ మనిషిలాగా మారిపోయి సో లోన్లీగా ఫీల్ అయ్యి దూరంగా ఒక దగ్గర కూర్చొని అదే యాప్లో ఇంకా రికవరీ చేసుకోవడానికి ఎన్ని పైసలు ఉన్నా అప్పు చేస్తానికి మళ్ళీ వీళ్ళకి సపరేట్గా వేరేటోళ్ళని అప్పు చేయరు, డైరెక్ట్ లోన్ యాప్ అంతా తెలిసినాక ఇట్లా మళ్ళీ లోన్లు తీసుకొని అవి తీసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ మోసపోతారు. మళ్ళీ సో ఎటు చూసినా అప్పులు ఉంటాయి. ఈ అప్పుల టైంలో వాళ్ళకి ఒకటే థాట్ వస్తుంది, సూసైడ్. తెలిసిన ఇట తప్పు చేస్తారు, సూసైడ్. వాళ్ళకి ఆప్షన్ ఒకటే ఉంటుంది, వాళ్ళ ముందు ఒకటే కనబడుతుంది, సూసైడ్ చేసుకుందామని ప్రయత్నిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరైతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడైనా, సో వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకున్నా, మీకు అంత ధైర్యం ఉంది కదా సూసైడ్ చేసుకుందామని, సో ఆ ధైర్యాన్నే మీరు బతికి సాధించి కష్టపడి ఉండడానికి ప్రయత్నించండి. సో ఇలా టైంని స్పెండ్ చేసి సూసైడ్ దాకా వెళ్తారు. సో ఇదే జరుగుతుంది. సో లేదంటే మీరైతే ఏ అయితే యాప్లో పైసలు లాస్ అయ్యారో ఆ యాప్ మీద కేసు వేసి దాని గురించి ఇట్లా వేరేటోళ్ళకి మళ్ళీ కావద్దని పోరాడండి. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఆడి మోసపోయిన వాళ్ళు ఉంటారో, సో మీరు చనిపోకుండా యాప్ వల్ల నేను మోసపోయినా అని అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో అట్లా ఇస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇంకోటి మోసపోకుండా ఉంటాడు, అరే ఈ యాప్లో పోతే ఇట్లా నష్టం జరుగుతుంది, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు కదా, ఇక మనం ఎందుకు పోవుడు అని చెప్పి ఒక అవేర్నెస్ వస్తుంది. సో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఆ యాప్లోకి రిజిస్టర్ కాకుండా ఉండడానికి ఉంటారు. సో ఎవరైతే ఇట్లా మోసపోయి ఉంటారో ముందుకు వచ్చి అవేర్నెస్ అయితే క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకి వెళ్ళకని అని చెప్పండి. సో చెప్తున్నా కదా, సో ఇట్లా మోసం జరుగుతుంది అనమాట. ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల డబ్బు కష్టపడి యూట్యూబ్కి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అయ్యి మీరు మోసపోకండి. దాని తర్వాత ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వస్తున్నాయి కదా అని పెట్టి మీ లైఫ్ మొత్తం బర్బాద్ చేసుకోకండి. సో ఏవైనా అంత పెద్ద యుద్ధమే జరిగింది కదా జూదం ఆడినందుకు భగవద్గీతల. సో అదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో జూదం ఆడితే ఏం జరుగుతుందో. అండ్ త్వరలో ఐపీఎల్ కూడా రాబోతుంది. సో ఐపీఎల్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కేటగిరీగానే చూడండి, దాంతోపాటు మీ ఫేవరెట్ టీం ఏమి ఉంటుందో దానికి సపోర్ట్ చేయండి, కానీ ఈ బెట్టింగ్ తెరు పోకండి. నా దృష్టిలో ఎవడైతే బెట్టింగ్ చేస్తారో వాళ్ళు తెలివిమంతులుగా అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ విలువైన సమయాన్ని ఒక చెడు వ్యసనం మీద అంటే గడుపుతురని.
ఎప్పుడైతే లాస్ వస్తుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో అందుకనే అవేర్నెస్గా ఉండి మీరు ఎవ్వరు ఈ బెట్టింగ్ తెరువు పోకండి, పోకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో ఇది ఒక వ్యసనం లాంటిది. సో ఆల్కహాల్ డ్రగ్ ఎంత డేంజరో ఈ బెట్టింగ్ కూడా అంత డేంజర్ అనమాట, దానికన్నా ఎక్కువ డేంజర్ ఇది. సో ఈ ఆల్కహాల్ ఇది ఆరోగ్యాన్ని నష్టం చేస్తే, ఈ బెట్టింగ్ మాత్రం మనం ఏదైతే కాపాడుకుంటూ వస్తామో మన ఇజ్జత్ పర్పత్ అవన్నీ నాశనం చేసేదన్నమాట. అంతేనా సాయి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మన వాళ్ళకి? మనకి తెలిసినప్పుడు 10 మందికి చెప్పాలి దాని గురించి ఆడొద్దు అని. మనకి తెలిసినప్పుడు 10 మందికి చెప్పాలి దాని గురించి ఆడొద్దు, అది ఆడితే ఇట్లా పైసలు పోతాయి, మోసపోతాం అట్లా చెప్పాలి. మనం చెప్తే వాళ్ళు వినాలి. మ్యాక్సిమం కొంతమంది అయితే వినరు, నువ్వేంద్రా నాకు చెప్పేది అనుకుంటారు. అట్లా కాకుండా మన మంచి కోసమే చెప్తుండు అని కొంచెం మనం ఆలోచించుకొని వినాలి. ఎందుకు ఆలోచించారు తెలుసారా? వీళ్ళు ఫాలో అయ్యేది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్నిగా. వాళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తారు, అరే వీళ్ళకి ఇది వస్తుంది కదా ఆడితే, అది వస్తుంది కదా ఆడితే అన్న మాయలనే. అదే పెద్ద మాయ, వాడు చూపెట్టేదే పెద్ద మాయ. దానికి తోడు ఈ బెట్టింగ్ యాప్ ఇంకో పెద్ద మాయ. వాళ్ళు చేస్తే మీకేం రాదు, వాళ్ళకి వస్తుంది. మెయిన్ పాయింట్ వాళ్ళే మంచిగా ప్రాఫిట్ ఉంటారు, మీరైతే లాస్లో ఉంటారు. అందుకనే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అయితే ఆడదు. మా అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా డిస్కస్ చేసుకుందాం. మా అంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏం చేస్తారు, ఒక సారీ చెప్తారు అంతే కదా, తెలియక చేసినాం సారీ అని చెప్పి బయటకు వచ్చేస్తారు. లాస్ ఓడయండి, ఇలా ఫాలో అయ్యి అసొంటోళ్ళని ఫాలో అయ్యి మీరు లాస్ అయ్యారు. వాళ్ళ మెయిన్ మన లైఫ్లో ముఖ్యమైనది ఏంది, సమయం. అలాంటి విలువైన సమయాన్ని ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫాలో కొట్టి వేస్ట్ చేస్తారు. దాంతోపాటు వాడికి చెప్పింది ప్రతిదీ చేస్తారు. వాడు ఆధార్ కార్డు ఇవ్వమంటే ఆధార్ కార్డు ఇస్తాడు, ఇచ్చే 500 కోసం ఇస్తారు, ఓటీపీ చెప్పమంటే చెప్తారు. సో నాకు తెలిసిన మా రిలేటివ్స్లో కొంతమంది చుట్టాల ఒక బాబు, ఒక ఫేవరెట్, మొన్ననే న్యూస్ వచ్చింది 6 లక్షలు పోయినాయి అని. మా రిలేటివ్స్లో కూడా ఒక ఆయన బాబుకి ఫోన్ ఇచ్చిందంట. వాళ్ళు కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి జమ చేసుకున్న పైసలు రేపు అయితే ఒక వస్తువు కొనుక్కోవాలని బ్యాంక్లో వేసుకున్నారంట. సో వీళ్ళు ఏం చేసిరు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతారు. ఆ బాబు ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పిండో అవన్నీ చేసిరు. వాడికి ఏం తెలుసు, వాడు ఇప్పుడు 5th or 6th క్లాస్ అంట. సో వానికి తెలియదు కదా, వాడు ఏం చేసిండు, వాళ్ళు చెప్పింది అన్నీ చేసినాడు. వీళ్ళ డాడీ ఇచ్చినాడు ప్రూఫ్స్ అన్నీ. సో వాడికి తెలుస్తలేదు పైసలు కట్ అవుతున్నాయి అని, అది గేమ్ అనుకుంటున్నాడు. ఆడుతుండు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ డాడీ మెసేజ్కి వచ్చి తెల్లారి కొందామని వస్తువు దగ్గరకు పోతే పైసలు కొడదామని ఆన్ చేసిండంట. కథం పైసలు లేవంట. అలా ఏమైనాయి అని హిస్టరీ చెక్ చేస్తారు కదా, హిస్టరీలు ఉంటుంది కదా, హిస్టరీలో చూసి ఇట్లా గేమ్ ఆడి పైసలన్నీ పోయినాయని తెలిసింది. తర్వాత ఆ బాబుని 2 రోజులు కొట్టిండు. ఇప్పటికి కూడా ఆ బాబు వాళ్ళ డాడీ దగ్గరకు పోనీకి భయపడుతుంది. ఎందుకు రీసెంట్గా అయిన న్యూస్ చెప్తానా, ఒకళ్ళు 6 లక్షలు పెట్టిండు. అలా ఫస్ట్ వచ్చినాక సపరేట్గా తీసుకోక ఏం చేసిండు, ఇంకా వస్తాయని మొత్తం వేసేసిండు. అదేమైంది, అది నాకు తెలిసి డ్రాగన్ అండ్ టైగర్ గేమ్ అనుకుంటాను, న్యూస్లో వేసిండు, మొత్తం వెళ్ళిపోయినాయి. అయితే ఏం చేసిండు, ఊకోవచ్చు కదా, సపరేట్గా ఊకొని దాని మీద ఇట్లా పోలీసు వాళ్ళకి జర ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా అయింది సార్ అట్లా చెప్పొచ్చు చెప్పర్రా. ఏమని చేసిండు, మళ్ళీ ఏం చేసిండు, బయట పోయి లోన్ తీసుకొచ్చి మళ్ళీ వేసిండు. అలా మొత్తం ఇప్పుడు నాకు తెలిసి 11 లక్షలు అట్లా లాస్ట్ ఉండొచ్చు. ఇట్లా ఇవ్వద్దు, అందుకనే మోసపోవద్దు, జర ఆలోచించుకోవాలి ఎప్పుడైనా ఏదైనా ముందు పని చేసే ముందు. అండ్ మెయిన్ 2 సార్లు ఆలోచించుకోవాలి. మీరు ఫాలో అయ్యేది ఎవరినో చూసుకోండి, 1కి 2 సార్లు. మీరు ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళలాగానే మీరు కూడా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒకరిని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు వాడు మంచోడా చెడ్డోడా అని ఎలా తెలుస్తుంది అని అంటే, వానికి పైసలు రానికి ఏది పడితే అది ప్రమోట్ చేసిండు అనుకో, పక్క వాడు చెడ్డోడనే అర్థం. ఎందుకు చెడ్డోడు అంటే వాడు పైసల కోసం ఏదైనా చేసేటోడే కదరా, అంతేగా. మనకు అవసరం లేదు వాడిని ఫాలో అయిన వాళ్ళు నాశనం అయినా వానికి అవసరం లేదు. మనకి ఏంది, డబ్బు గురించి వాళ్ళు ఆలోచించుకుంటాడు, ఆయన పైసల కోసం వాడు ఆలోచించుకో అంతే. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్ మాయాల నుంచి బయటికి రండి. సో ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ముందుకు వచ్చి ఇంకెవరైనా ఆడుతురో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా వాళ్ళు ఎక్కువ, నా చుట్టుపక్కల ఎక్కువ లోన్స్ యాప్స్ ఎవరైతే
నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ లోన్స్ యాప్ వల్ల ఇబ్బంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్సే 2-3. సో వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ వీడియో ద్వారా. సో బెట్టింగ్ యాప్ ఎంత డేంజరో ఈ లోన్ యాప్ కూడా అంతే డేంజర్. సో అడుక్కొనైనా బతకండి, కానీ ఈ లోన్ యాప్లో తెరుగు పోకండి, అత్యాశకు అసలే పోకండి. సో దీని మీద కూడా నేను ఒక మంచి అవేర్నెస్ వీడియో తీసుకొని మీ ముందుకు వస్తాను. అసలు ఒక యువత ఎందుకు ఇంత అట్రాక్షన్కి వెళ్తున్నారని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అంతవరకు కీప్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా తరపున నేను ఎవరిని తిట్టాలనుకోవట్లేను, ఎవరిని పొగడాలనుకోవట్లేను. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అది మోసమని మీకు తెలుసు, చేసేటోనికి తెలుసు, చూసేటోనికి తెలుసు. కాబట్టి సో ఇప్పటికైనా గ్రహించి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో వాళ్ళని ఫస్ట్ మంచోడా చెడ్డోడా అని చూసి ఇన్స్పైరింగ్గా తీసుకోండి, అంతేగాని. సో ఎవరైతే ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, సో నా నుంచి మాత్రం ఒక మంచి వీడియోస్ మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో నాకు డబ్బు వచ్చినా రాకపోయినా యూట్యూబ్ నుంచి సో కేవలం మంచి వీడియోలు మాత్రం తీయడానికే ప్రయత్నిస్తా. కాకుంటే మన సెటప్లో కొంచెం తక్కువ ఉంటుంది, క్లారిటీస్ కానీ ఇలా ఫోన్ వాళ్ళ ఇప్పుడు మైక్ ఉండదు, ఫోన్తో తీస్తాం, తప్పేముంది అలా. మీకు ఓవరాల్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఉండాలి తప్ప సో యూట్యూబ్ నుంచి ప్రమోషన్ చేసే డబ్బు వస్తుంది, దాని తర్వాత నేను మైక్ కొంటా, సో మైక్ కొంటే సో ఇంకా మంచిది ఇవ్వచ్చు అని చెప్పి ఫేక్ ప్రమోషన్స్ చేయలేను నేను. సో ఉన్న దాంట్లోనే మంచిగా తీయడానికి ప్రయత్నిస్తా, నా క్రియేటివిటీని వాడి మంచిగా తీయడానికి ప్రయత్నిస్తా తప్ప మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ప్లస్ నన్ను ఫాలో అవుతున్నని ధర్మ మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా తప్ప ఇలా ఫేక్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళగా మోసం చేయడానికి ప్రయత్నించా. ఇది నా నుంచి మీకు ఒక ప్రామిస్ అనమాట. ఇవాళ వస్తే రేపు పోతే కానీ క్యారెక్టర్ శాశ్వతం. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తున్నా. సో ఇప్పటికైనా మారి మీరు ఏం చేసేది ఉంది, మళ్ళీ అదే రొటీన్ లైఫ్ ఉంటుంది మీకు. మీరు ఈజీగా సారీ చెప్పగలుగుతారు, కానీ నష్టపోయిన వాళ్ళకి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఏం చేయలేరు కదా. సో ఒకసారి వీడియో చేస్తారు, అయిపోతుంది, మళ్ళీ అదే రొటీన్ ఉంటుంది. మన ఆడియన్స్ కూడా అంతే, ఒక 10 రోజులు దాన్ని ట్రెండింగ్గా చేస్తారు, ఆపేస్తారు. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఒక మంచి అవేర్నెస్ తీసుకురండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఒకవేళ మీకు చెప్పనీకి రాకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.